రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కూడా మళ్లీ నీతులు చెబుతూ ఉన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చెప్పవచ్చు ఏపీ ఎంత అభివృద్ధి చెందిందో. అంతేకాదు రోడ్లు కూడు పెడతాయా అని కూడా వైసీపీ మంత్రి ఒక ఆయన చెబుతున్నారు. కడుపు నిండడం ముఖ్యమా, రోడ్డు వేయడం ముఖ్యమా అంటూ దీర్ఘాలు తీస్తూ చెబుతున్న వైసీపీ నాయకులను చూస్తేనే అర్థమైపోతుంది వారికి ఓట్లతోనే పని తప్ప రాష్ట్ర అభివృద్ధితో కాదని. ప్రతి 6 నెలలకు జగన్ రెడ్డి రోడ్లపై సమీక్ష పెట్టారని, ఇక నున్నగా సాగిపోదామనే టైటిల్ తో సాక్షిలో వార్త వస్తుంది. ఇది 5 ఏళ్లలో 10 సార్లు జరిగింది. ఇప్పుడు కూడా మాట మార్చలేదు. మళ్లీ గెలిపిస్తే 6 నెలల్లో నున్నంగా సాగిపోవచ్చని చెబుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇదే మాట మేనిఫెస్టోలో కూడా పెడతారట. 5 ఏళ్లలో కరోనా వల్ల, కాకరకాయల వల్ల డబ్బులు సరిపోలేదని, ఈసారి మాత్రం గెలిపించగానే రోడ్లన్నీ వేయిస్తామని చెబుతున్నారు. రోడ్ల కోసం ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ మీద రూపాయి వసూలు చేస్తున్నారు. అసలు పన్నులకు ఈ రూపాయి అదనం. కానీ డబ్బులేమి రోడ్ల కోసం కేటాయించలేదు. పెద్ద ఎత్తున బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థల నుంచి రోడ్ల పేరుతో రుణాలు తీసుకున్నారు. అన్ని దారి మళ్లించారు. ఫలితంగా మరోసారి రోడ్ల పేరుతో రుణాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఓ రకంగా రాష్ట్ర భవిష్యత్తును, నమ్మకాన్ని ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. ఇప్పుడు మళ్లీ 6 నెలల్లో రోడ్లేస్తామని చెప్పేందుకు సిగ్గుపడకుండా తెరపైకి వస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లు కూడా రావడం లేదు. బిల్లులు చెల్లిస్తాం మేం గ్యారంటీ అని చెబుతున్నా కూడా కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అడ్డంగా సొంతానికి వాడుకున్నారు. ఏ ప్రభుత్వమైనా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలి. అలా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కానీ మీకు 5,000 ఇచ్చాం కదా, ఇంకా రోడ్లు ఎక్కడివి అని ప్రశ్నిస్తారు వైసీపీ పాలకులు. అంటే కోటి వాళ్లు బుక్కి 5,000 ప్రజలకిచ్చి ఇంకా రోడ్లెందుకు అని అడుగుతున్నట్లుగా పరిస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పాలన చేసింది కాకుండా 6 నెలల్లో రోడ్లు అంటూ ప్రతిపక్షంలో ఉన్నట్లుగా హామీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వీరి వ్యవహారాలకు ఎవరైనా సిగ్గుపడతారో లేదో, కానీ జనం మాత్రం సిగ్గుపడే పరిస్థితి.